నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం తమదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం బందరవానిపేటలో రామమందిర నిర్మాణానికి టీటీడీ బోర్డు నుండి 10 లక్షల రూపాయల చెక్కును సంబంధిత గ్రామస్తులకు పెద్దపాడు క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచేస్తున్నాడు అని విపక్షాలు చేస్తున్న సత్యదూరం అయిన ప్రచారాలు మానుకోవాలని అన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందిస్తున్నారని, అలాగే జీవన ప్రమాణాల మెరుగుదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాటలు నిలుపుకున్న దాఖలాలు లేవు అని, అమలు కాని మేనిఫెస్టోను ఇవాళ టీడీపీ నాయకులు మళ్లీ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఇంట్లో చదువుకునే విద్యార్థి ఒక్కరుంటే 15,000, ముగ్గురుంటే 45,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, సాధ్యం కానివి కాబట్టి ఎన్నైనా చెబుతారంటూ ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ వచ్చాక ఎన్నో మంచి కార్యక్రమాలతో పాటు అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుగ్గు మధురెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం వలన ప్రాణాలను కాపాడుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఎంపీఆర్ లా కళాశాల, అంబేద్కర్ యూనివర్సిటీలోని లా కాలేజీ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ జనన ధ్రువపత్రం, మరణ ధ్రువపత్రం, పెండ్లి రిజిస్ట్రేషన్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై విద్యార్థులకు సంబంధిత అధికారులతో మాట్లాడించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంకి చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పివి గంగాధర్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ట్రాఫిక్ నియమాలను విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ రవికుమార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వివరించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి వెంకట్రావు జనన మరణ ధ్రువపత్రములు జారీ కోసం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఆర్ లా కళాశాల ప్రిన్సిపల్ కె మోషే, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ పి వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పివి గంగాధర్ రావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జి వెంకట్రావు, సబ్ రిజిస్ట్రార్ శ్రీకాకుళం రవికుమార్, హెచ్ఆర్ల లా కాలేజీ ఫ్యాకల్టీ టంకాల బాలకృష్ణ, ప్రముఖ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. నారా లోకేష్ రాజకీయ లబ్ధి కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె నియోజకవర్గం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇక్కడ ప్రజలంతా జగనన్న సర్కార్లో అందుతున్న సంక్షేమ పథకాలతో హాయిగా ఉన్నారని తెలిపారు. ఇక్కడ గతంలో ఎమ్మెల్యే పనిచేసిన వెంకటరమణ ఏం చేశారో చెప్పాలని అన్నారు. అవినీతి అంటూ ఆరోపణలు చేయడం తప్పితే వాస్తవం అని నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోరు గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ కు ఇంగింత జ్ఞానం లేదని, ఆయన హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలని సూచించారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం వెంకటరమణకు సమంజసమేనా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకొని ఎంపీ కాగువాడ గ్రామం గూర్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైకాపా సర్కార్లో మధ్యవర్తులు లేకుండానే సంక్షేమ పథకాలు అందుతున్నాయని, టీడీపీలో అలా ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు. ఎలాంటి అభివృద్ధి చేయని కారణంగానే టీడీపీకి ప్రజలంతా కలిసి ఇంటికి పంపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోలుగా మార్చి అమలు చేయాలని ఏఐటియుసి శ్రీకాకుళం జిల్లా నాయకులు టి తిరుపతిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం కార్మికులు యూనియన్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఐడి కార్డులు మంజూరు చేయాలని, స్వచ్ఛాంధ్ర క్లాబ్ డ్రైవర్లకు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు, శానిటరీ మేస్త్రీలను సూపర్వైజర్లుగా గుర్తించాలని అన్నారు. విలీన మున్సిపల్ కార్మికులకు డివిజన్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే తాము కోరుతున్నట్లు చెప్పారు. కార్మికుల న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ నాయకులు ఎం రాఘవ, జె గురుమూర్తి,
కె వేణుగోపాల్, ఆర్ గణేష్, ఏ పెద్దమణి, రామచంద్ర, రసూల్, తారకేశ్వరరావు, రమణ, మంగవేణి, పోలవతి, సరస్వతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు మార్చి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా నుండి 30,574 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అంతటా 145 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడమైనదని, 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు 145 మందిని నియమించినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా సరిపోయే ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి చేరుకోవాలని అన్నారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, డిఎంహెచ్ఓ బి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ను ఏర్పాట్లు చేసినట్లు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ తెలిపారు. గొండు శంకర్ ఆర్థిక సౌజన్యంతో నగరంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లకు 300 రోజులు కావడంతో ఈరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7 రోడ్డు కోడెల వద్ద గల దివంగత నేతలు ఎన్టీఆర్, కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీని, పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లో మళ్లీ ప్రారంభం కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, ప్రజల అభ్యున్నతి సంక్షేమము ఒక తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. తమ బాధ్యతగా ఈ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నానని, ప్రజల అభిమానం పుష్కలంగా ఉందని అన్నారు. చంద్రబాబు పాలనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను తాము నిర్వహించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రజల అవకాశం కల్పించాలని కోరారు. 300 రోజులు పూర్తి అయిన సందర్భంగా అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, పాండ్రంకి శంకర్, పార్టీ నాయకులు ఇప్పిలి తిరుమల, రెడ్డి శంకర్, మూకల్ల శ్రీను, గొండు వెంకటరమణమూర్తి, బగ్గు నలమహారాజు, కంచు దశరథ, బొల్లా నాగేంద్ర యాదవ్, చింతనిప్పుల రాజేంద్ర, సూరిబాబు, గొండు శ్రీను, పాత్రుని వలస మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం శ్రీకాకుళంలో ఎన్జీఓ హోం నుండి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేస్తుందని విమర్శించారు. మరోవైపు మతతత్వ విధానాలను అవలంబిస్తూ మత వైషమ్యాలను రచ్చగొడుతుందని, ప్రజల మధ్య చీలికలు తెస్తుందని ఆరోపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు అయినా రైతాంగ, కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, కె సోరయ్య, కె గురునాయుడు, పట్టణ నాయకులు ఆర్ ప్రకాష్, నాగార్జున, అగ్రికేమ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని తోటపాలెం, జీసిగడం గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మజ్జి మురళీమోహన్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మమేకం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధిని తెలిపారు. మళ్లీ ఒకసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తారని, రాష్ట్రానికి అవసరమయ్యే ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపిన గ్రామ ప్రజలకు కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 18వ తేదీన నిర్వహించనున్న జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సుకు సంబంధించి ప్రచార కరపత్రాన్ని వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి ఎందుకు జరగలేదని, శ్రీకాకుళం జిల్లా వెనకబడిందా లేదా వెనకకు నెట్టవేయబడిందా అని, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా జిల్లా వెనకబడ్డానికి కారకులు ఎవరని వారు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి వంటి నదులు ఉన్నప్పటికీ, సువిశాల సాగుభూమి, సుదీర్ఘ సముద్ర తీరం, అటవీ సంపద ఉన్నప్పటికీ ఈ జిల్లా అభివృద్ధి చెందకపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం అని ఆరోపించారు. జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో పలువురు ప్రముఖులు, మేధావులు పాల్గొని ముసాయిదా పత్రాలని ప్రెజెంట్ చేస్తారని, దీని మీద చర్చించి సమగ్ర అభివృద్ధికి సూచనలు తయారు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. నగరంలోని స్థానిక గుడివీధిలో అమృత సాయి స్కూల్ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం వేడుకలు మంగళవారం బాపూజీ కళామందిర్లో ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ బాలాజీరాం మాట్లాడుతూ తమ స్కూల్లో నైతిక విలువలను కూడా నేర్పుతున్నట్లు చెప్పారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థానాలలో ఉండడం తమకెంతో గర్వకారణమని అన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి ఉన్నతులుగా రాణించేందుకు సహకారం అందించిన స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రిన్సిపల్ బాలాజీరాం తిలకించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఇందుమతి, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సాగుతున్న దశలవారీ ఆందోళనలో భాగంగా ఈరోజు వారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలో పంచాయతీ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్య వేదికగా ఈ ఆందోళనకు సారథ్యం వహిస్తున్నాయని తెలిపారు. రవాణా రంగం సైతం ఈ బంద్లో పాల్గొంటుందని, పారిశ్రామిక సమ్మెలో కార్మిక వర్గం అగ్రభాగాన నిలబడి పోరాడుతుందని అన్నారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో మతం ముసుగులో తన హిందుత్వ విద్వేష రాజకీయ చదరంగంతో దేశాన్ని కార్పొరేటీకరిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కెల్ల పైడయ్య, బాసిన లక్ష్మణ, బోసర కంచయ్య, సింక నారప్పుడు, యాగాటి నారప్పుడు, తాటిపూడి సీతయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. అర్హత ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వం జర్నలిస్టులకు అందజేస్తున్న హౌస్ సైట్స్ కు సంబంధించి జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవోఎంఎస్ నెంబర్ 535లో ఉన్న అన్ని నిబంధనలు పాటించి అర్హత ఉన్న జర్నలిస్టులకు హౌసింగ్ సైట్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో అర్హత ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్, వెటరన్ పాత్రికేయులకు ప్రభుత్వ ఉత్తర్వులలో పొందుపరిచిన అర్హతలు, నిబంధనల ప్రకారం దరఖాస్తులు పూర్తి చేసిన వారికి హౌస్ సైట్స్ కేటాయిస్తామని అన్నారు. 5 సంవత్సరాల అక్రిడేషన్ అనుభవం కలిగిన వారిని కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయవాడ వారు గుర్తించి పంపిన ప్రాథమిక జాబితాను పరిశీలించిన అనంతరం తుది జాబితా మేరకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయవాడ వారి కార్యాలయం నుండి ప్రాథమిక వెరిఫికేషన్ జరిగి జిల్లాకు 326 దరఖాస్తులు రావడం జరిగిందని అన్నారు. జిల్లాకు వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత జాబితాలను ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్లకు పంపించి పరిశీలన చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం అర్హత ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అవసరమైన స్థలాన్ని సేకరించాలని ఆర్డీఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో జూమ్ ద్వారా టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, పలాస ఆర్డీఓ కార్యాలయ ప్రతినిధి హాజరయ్యారు. డిఐపిఆర్ఓ కె చెన్నకేశవరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ
ILM క్యాంపస్ ఇంటర్వ్యూలను మంగళవారం నిర్వహించారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలను సంస్థ HR హెడ్ సాషా నిర్వహించగా సుమారు 400 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలలో హాజరవ్వగా ఈ ఇంటర్వ్యూలో ఆదిత్య కళాశాల విద్యార్థులు 150 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ NV వేణుగోపాల్ తెలిపారు. తమ కళాశాలలో విద్యార్థులకు డిగ్రీతో పాటు ప్రముఖ కంపెనీలలో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను అందిస్తున్నామని చెప్పారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుండి క్యాంపస్ ఇంటర్వ్యూలకు శిక్షణ ఇస్తున్నట్లు, తద్వారా వారు అన్ని క్యాంపస్ ఇంటర్వ్యూలలో విజయాలు సాధించగలుగుతున్నారని తెలిపారు. అనంతరం సంస్థ HR హెడ్ సాషా మాట్లాడుతూ తమ సంస్థలలో ఎంపికైన వారికి 2.5 లక్షలకు పైగా వార్షిక వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. మొదటి నెల ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ కూడా ఇస్తామని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలలో కళాశాల డైరెక్టర్ BS చక్రవర్తి, వైస్ ప్రిన్సిపల్ D విక్రమ్, ప్లేస్మెంట్ ఆఫీసర్ R రాజు, ప్రసాద్ అధ్యాపకులు T శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనారోగ్యంతో మరణించిన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని జిల్లా SP GR రాధిక భరోసా కల్పించారు. ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో ARSIగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన బెన్నయ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి మంజూరు అయిన ప్లాగ్ ఫండ్ 25,000, వీడో ఫండ్ 50,000, మొత్తానికి 75,000 రూపాయల నగదు చెక్కులను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ బెన్నయ్య అనారోగ్యంతో మరణించడం బాధాకరమని, కుటుంబ సభ్యులకు అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రావాల్సిన మిగిలిన ప్రయోజనాలు త్వరగా కుటుంబ సభ్యులకు అందేటట్లుగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి ధైర్యంగా ఉండాలని పోలీస్ శాఖ అండగా తెలిపారు. ఈ కార్యక్రమంలో AO CH గోపీనాథ్, AAO శోభారాణి తదితరులు పాల్గొన్నారు. గాయత్రి కళాశాల విద్యార్థులు రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా అభినందనీయమని రెడ్ క్రాస్ చైర్మన్ P జగన్మోహన్ రావు అన్నారు. మంగళవారం కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కళాశాల అధినేత స్వామినాయుడు, లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు రవికుమార్, JCS శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్లతో కలిసి జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళంలో రక్త కొరత ఎక్కువగా ఉందని, రక్తదాతలు సహృదయంతో ఆలోచించి యువతను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికై స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. గాయత్రి కళాశాలల అధినేత స్వామినాయుడు, డైరెక్టర్ సంయుక్త, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పొలకండం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి గాయత్రి విద్యా సంస్థలలో విద్యార్థులు రక్తదానం చేస్తున్నారని తెలిపారు. అమ్మాయిలు ముందుకు రావడం తమకెంతో గర్వకారణం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో BED కళాశాల ప్రిన్సిపల్ రంగారావు, కంప్యూటర్ విభాగం నాయుడు, కళాశాల విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ పొడుగు చరణ్, జాతీయ యువజన అవార్డు గ్రహీత ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం పెంకి చైతన్య, ఉర్లాం శివతేజ తదితరులు పాల్గొన్నారు. రేగుపల్లితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఇక శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగుపండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం ఎంతైనా ఉంది. రేగుపండ్ల వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా కూడా రేగుపండ్లు శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగుపండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండేందుకు చాలా అవసరం. ఇంతేకాక ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కీళ్ళకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది. రేగు పండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. మలబద్ధకం ఉన్నవారికి రేగుపండు చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగుపండు మంచి ఆహారం. ఇవి ఎన్ని తిన్నా బరువు పెరగరు, కొవ్వు ఉండదు. ఇందులో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మనిషికి శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక్క రేగు పండ్లలోనే లభిస్తాయి. వీటితో కడుపు మంట, అజీర్తి, గొంతు నొప్పి, ఆస్తమా, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాక గర్భిణీల్లో ఉండే వికారాలను, వాంతులు తగ్గిస్తుంది. మూత్రపిండాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకు పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినడం అందరికీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు
వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. హైందవుడు అంటే తనకు గాని కుటుంబానికి గాని సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు కుటుంబానికి సమాజమునకు లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.